ఇంతకీ బైక్ వచ్చింది కదా, వచ్చిందా? వచ్చిందా? ఓ వచ్చేసిందా? ఓకే. అసలు ఆ బైక్ అంటే ఆ పిచ్ ఏంటి? ఆ పిచ్ వల్లే ఇంత ప్రాబ్లమ్స్ వచ్చాయి. అనవసరంగా మీరు అక్కడి వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, మీ దగ్గరకు వస్తాను. చాలా హారబుల్గా ఉన్నారు. పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించాలి మీకు. సో యా, మీరు చెప్పండి. ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన బైక్ కాదు, ఓన్గా బైక్ వచ్చిందా లేదా అని అడుగుతున్నారు. రాలేదని ఈ చెప్పండి. ప్రొడక్షన్ వాళ్ళు బైక్ కూడా ఇచ్చారా? హీరోయిన్స్కి బైక్ ఇస్తున్నారు, యాంకర్లకు ఏమి ఇవ్వట్లేదా? విజయ్ గారు, అనవసరంగా నేను నా కార్లో పెట్రోల్ వేసుకొని వచ్చాను ఇక్కడ వరకు. వేర్ ఈజ్ విజయ్ గారు? బైక్ తేవడానికి వెళ్ళినట్టున్నారా? ఓకే యా. అంటే సొంత వండి లేదు తెలుసా ఆడపిల్లకి. మీరు తెలుగే మాట్లాడారు కదా, ఏమన్నారు? ఓ సొంతమనే లేదా? ఓకే. సొంత వండి లేదు ఆడపిల్లకి. సొంత వండి ఉండదు ఆడపిల్లకి ఇప్పుడే. అయితే నాన్న బండి ఉంటుంది, లేకపోతే బాయ్ ఫ్రెండ్ బండి ఉంటుంది. సొంత బండి ఎక్కడుంది ఆడపిల్లకి? నీకు ఇంత తెలుగు రాదు, ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో అదే కదా. చెప్పవా? ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇచ్చారు అనేది. యా. ఈ క్వశ్చన్ పేపర్ ఏదో లీక్ అయినట్టుంది ఆల్రెడీ. ఇది ప్రిపేర్డ్గా చెప్తుంది ఆన్సర్స్. అంటే మీకు అంత నమ్మకమా తెలుగు అస్సలు మాట్లాడదు అని అలేఖ్య? యా, సొంత బైక్ కావాలి, ఖచ్చితంగా కావాలి. కాకపోతే బైక్ కోసం మరి ఇంత రచన, ఇంతమంది జీవితాలు ఆల్మోస్ట్ పోతూ పోతూ బతికిపోయారు వాళ్ళైతే. లైక్ నా బండి అనుకునే నేను డ్రైవ్ చేసే స్వేచ్ఛ ఉందా? లైక్ మా నాన్న బండి, లైక్ అది నాది అంటే ఇది. నేను పెళ్ళి చేసుకుంటే రేపు అది మా ఆయన బండి, వాళ్ళ ఫ్యామిలీ. నా యూ టెల్ మీ వేర్ ఈజ్ మై బండి, వేర్ ఈజ్ మై బైక్? ఇది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతుందా? వేరే లాంగ్వేజ్లో కూడా మనం రిలీజ్ చేయొచ్చేమో అనిపిస్తుంది నాకు. నరేష్ గారు, ఒరియా ఒరిస్సా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ స్పీచ్ తర్వాత వెంటనే జీ స్టూడియోస్ దివ్య గారు. ఓకే, ఇంతకీ అసలు ఈ బైక్ అంటే ఎందుకంత పిచ్చి? వై వై? నాకు బైక్ కావాలి. మీకు బైక్ కావాలి? కావాల్సిందే. ఓకే, ఎందుకు కావాలి? ఆ పాప నేర్చుకుందే 2 ముక్కలు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇందాక నుంచి నాకు లీక్ చేసిన ఆన్సర్ అక్కడ చెప్తారేమో అని అనుకుంటున్నాను నేను. అది మాత్రం రావట్లేదు. ఎందుకు రావాలి అంటే నేను చెప్తా, ఇట్రా సీక్రెట్, మన ఇద్దరికి మాత్రమే వినిపించాలి. ఎవరికి ఎందుకు రావాలి అని నేను అడగగానే, లేదు నేను మైక్ కావాలని పెట్టా, సెప్టెంబర్ 19th చెప్తానని చెప్పాలి. అది కదా మనం ప్రిపేర్ అయ్యాం ఇందాక అరగంట అక్కడ. ఏంటి బ్రో ఇది బోలో ఇప్పుడు? అది మా డైరెక్టర్ చెప్పలేదని చెప్తుందా బాబు? మా డైరెక్టర్ చెప్పలేదు. ఎంత డెడికేషన్. ఇంతకీ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అబ్బా, ఓకే. ఇంతకీ మీ నాన్న అంటే ఇష్టమా, అర్జున్ అంటే ఇష్టమా? ఇప్పుడు తేలిపోవాలంతే. డిఫికల్ట్ క్వశ్చన్. ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ అడిగాను. పాస్ మే బేటే. ఐ థింక్ ఓకే, నాన్న నాకు చాలా ఇష్టం. ఎవరి అమ్మాయిని ప్రిపేర్ చేసింది? నాన్న అంటే చాలా ఇష్టం అని చెప్పింది, కానీ ఇంట్లోంచి పారిపోయింది. అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ఆల్మోస్ట్ లైఫ్ రిస్క్ చేస్తే నాన్న అంటే ఇష్టం అన్నది వేస్ట్ అయిపోయింది ఎఫర్ట్స్ అన్నీ. బట్ యా, మీరు చెప్పండి, అసలు మీ అమ్మాయి ఇంటిలోంచి ఒక బైక్ కోసం పారిపోతే ఎలా చెప్పండి? పైగా మీరు మామూలు మదర్లా కనిపించలేదు, సూపర్ మదర్లా కనిపించారు, మామూలుగా పడట్లేదు అసలు. యా, బైక్ కోసం పారిపోలేదు అది. అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. మీరు కూడా బైక్ ఎందుకండి బైక్ కోసం పారిపోతారు? ఓకే, అది ఇంకా వేరే కోసమా? నాకు అర్థమవుతుంది అసలు దేనికోసం. నాకు తెలిసి ఈయన కోసమేనేమో అని కొంచెం అటు ఇటుగా. ఇంత అందంగా ఉంటే పారిపోవడం ఓకే కానీ, బట్ యా, థ్యాంక్ యూ.